హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. పచ్చిమిర్చితో ఆవకాయ పచ్చడి చేశానండి. చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కనుక ఇది వేసుకు తిన్నారంటే కొద్దిగా నెయ్యి వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను 10 పచ్చిమిరపకాయలు వేశాను. ఘాటు లేని కాయలు చూసి తెచ్చుకోవాలండి. మంట లేకుండా ఉన్నవి చూసి తెచ్చుకోవాలి. నూనె, కారం, ఉప్పు, ఆవపిండి, పసుపు, వెల్లుల్లి, నిమ్మరసం. పచ్చిమిర్చి కడిగి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. పొడిగా తడిగా ఉంటేనే బూజు పడుతుంది పచ్చడి. చిన్నవైతే కట్ చేయవసరం లేదండి. ఇవి పొడవుగా ఉన్నాయని నేను మధ్య కట్ చేసి గింజలు తీసానమాట. ఇలా పట్టి పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడన్నా పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా తినాలి అనుకున్నప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తిన్నారంటే మీరు ఇంకా కూర కూడా వండరండి. అంత బాగుంటుంది టేస్టు. ఆ పచ్చిమిర్చి గింజలన్నీ అలా తీసేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. 2 పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయండి వేడన్నంలో వేసుకు తింటే. అలా కట్ చేశాక 2 స్పూన్లు ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టండి. 1 నిమిషం వేయించుకోవాలి. అంటే తెల్లగా వేయించకూడదు, జస్ట్ కొద్దిగా 1 నిమిషం అన్నమాట. అలా గట్టిగా ఉండగానే తీసేయాలి. అదిగోండి, అంత గట్టిగా ఉండాలంటే మెత్తపడకూడదు. మరి మెత్తపడితే మెత్తగా ఉంటుంది తినేటప్పుడు. అదిగో చూడండి. ఇప్పుడు అందులో సాల్ట్, అంటే నేను మీకు 10 పచ్చిమిరకాయల కొలతకు చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి. ఇంకా కారం వేసాను, అది కూడా ఘాటు లేని కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆవాలు, మెంతులు కలిపి పొడి చేసిన పొడి వేశాను. వెల్లుల్లి మీరు గుజ్జుకు బాగా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవటమే. ఆవ పొడి, పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, వెల్లుల్లి, పసుపు వేశాను. ఇప్పుడు నూనె వేయాలి. ఆ నూనె వేసి నిమ్మరసం వేసేసరికి పలసన అవుతుందండి. మీకు ఇప్పుడు పలసగా కనిపిస్తుంది, కానీ రేపటికి కొంచెం గట్టిగా అయ్యి నూనె పైకి తేలి లుక్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. మీకు ఇప్పుడు అలా కనిపిస్తుంది. నిమ్మరసం వేసేసరికి పలసగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది 2nd డే కానీ 3rd డే కానీ టేస్ట్ ఊరండి బాగుంటుంది. పట్టిన రోజు వేసుకోకూడదు. 2వ రోజు కానీ 3వ రోజు కానీ పచ్చిమిర్చి ఊరాక వేసుకోవాలి. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. పచ్చిమిర్చి ఊరినట్టుగా మనకు తెలుస్తుంది. అదిగో చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. అది 2nd డే. 3rd డే కండి ఇంకా ఆయిల్ పైకి తేలి ఇంకా బాగా వస్తుంది. అప్పుడు వేడి అన్నంలో వేసుకుని మీకు తినండి, సూపర్గా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి కూడా వేడి వేడి అన్నంలో వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నాను. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేశాను. 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. కడిగి నానపెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిర్చి వేయించుకోవాలి. కొంచెం తెల్లగా వేయించుకోవాలి వీటిని. ఇందాకంటే మనం లైట్గా వేయించాము. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ధనియాలు వేయాలండి. ముందు పచ్చిమిర్చితో పాటు వేస్తే మాడిపోతాయి. కొంచెం వేగాక వేసుకోవాలి. జీలకర్ర వేశాను. ఇవన్నీ కొంచెం వేయించుకుని అలా వేయించాలి. తెల్లగా ఉండాలి పచ్చిమిర్చి. మళ్ళీ అవి బౌల్లోకి తీసి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ చింతపండు గుజ్జు తీసింది కూడా వేసి ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా దగ్గరికి రావాలన్నమాట. అదిగోండి అలా ఉడకాలి. ఇవన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టి తాలింపు పెట్టుకోవాలండి. వేడివేడి అన్నంలో కనుక ఇది వేసు తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. నెయ్యి వేసు తిన్నారంటే. లేదంటే ఇడ్లీలోకి, దోశలోకి అప్పటికప్పుడు చట్నీ లేదనుకోండి, ఈ చట్నీలో కొద్దిగా పెరుగు వేసి కలిపారంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఘాటు తగ్గుతుందండి పెరుగు వేసేసరికి. కొద్దిగా పలసనవుతుంది. దోశల్లోకి బాగుంటుంది అనమాట. అదిగో చూడండి చక్కగా వచ్చింది కరెక్ట్గాను. ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం కొంచెం పచ్చిమిర్చి తీసుకొని మీరు ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. వేడి అన్నంలో అయితే అసలు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. 2 పచ్చళ్ళలో కూడాను మంచి టేస్ట్ వచ్చాయి. ఇప్పుడు వేసే పచ్చడి అయితే కనుక దోశలోకి, ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.